అమ్మ నమస్తే, మీ పేరేంటమ్మా? రమ రమ అమ్మ, ఈ గృహజ్యోతి పేరిట 200 యూనిట్లు ఫ్రీ పవర్ ఉచిత విద్యుత్ గవర్నమెంట్ ప్రామిస్ చేసింది. అది ఇంప్లిమెంట్ చేస్తుందా? మీకు వచ్చిందా? లేదండి, ఇంకా లేదు, ఏది లేదు ఇంకా. ఎందుకు? ఏమో తెలియదండి, అన్నారు కానీ ఇంకా ఏమో తీయట్లేదు. మాది వరంగల్, ఇక్కడ కూడా కాదు, వరంగల్ మాది. మా సైడ్ అంతా లేదు, ఇంకా రాలేదు ఇంకా. సో ఇప్పుడు 500కే సిలిండర్ అని కూడా ప్రామిస్ చేసి అది కూడా రాలేదు మాకు ఇంకా. ఇప్పుడు జీరో బిల్ అనేది ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు జారీ చేస్తున్నారు. మరి మీకు ఈ నెల, గడిచిన నెల కానీ ఈ నెల కానీ మీకు ఇప్పుడు ఫస్ట్ వీక్ కాబట్టి మీకు జీరో బిల్ ఇచ్చారా, లేకపోతే బిల్ పే చేయమని నార్మల్గా జనరల్గా వచ్చే బిల్ వచ్చిందా? జనరల్గా వచ్చేదే వచ్చింది మాకు, జీరో రాలే. ఓకే, సో మీరు బిల్ పే చేశారా? చేస్తున్నాం. ఈ 2500 ఏదైతే మహిళలకు లేదు, అది కూడా లేదు ఇంకా. మరి మీరు స్థానికంగా అధికారులను కానీ అక్కడ ఎమ్మెల్యేని కలిసి అడిగారా ఇదేమైనా? ఏమో అక్కడ ఎవరు అడిగినో తెలియదు. మేము ఇక్కడికి వచ్చి 1 ఇయర్ దాటుతుంది, తుక్కుడకు వచ్చి. అక్కడ ఏం అడుగుతురో తెలియదు మాకు, ఇంకా అడగట్లేదు అనుకుంటా నేనైతే. సో ఇప్పుడు మీకు ఈ 6 గ్యారెంటీ మార్చి తర్వాత వస్తుంది అని చెప్పిండ్రు. అది ఒకవేళ మేబీ ఈ ఏప్రిల్లో వస్తుంది అనుకుంటా. ఇప్పుడు ఏప్రిల్ నెల కూడా ఆల్మోస్ట్ ఫస్ట్ వీక్ అయిపోతుందమ్మా. సో మీకు మార్చి నెలనే వస్తుంది అని చెప్పారు ప్రభుత్వంలోని. ఇక్కడ అడిగితే బెటర్ కదా, ఇక్కడ వస్తుండని అన్నారు కదా, ఎవరో కొంతమంది అడిగితే బెటరు. ఇది ఇక్కడ ఒక మహిళా రెస్పాన్స్. ఇంకా ఇప్పటి వరకు అయితే గవర్నమెంట్ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో ఇంకా ఇంప్లిమెంట్ అవ్వట్లేదు. 2500 ఆసరా పెన్షన్ కానీ మహిళలకి 2500, అలాగే దాంతోపాటు సిలిండరు 500 రూపాయలకే ఇస్తామన్నది, అలాగే దాంతోపాటు గృహజ్యోతి పేరిట 200 యూనిట్ల లోపు ఏదైతే ఫ్రీ కరెంట్ ఏదైతే ఉందో అది కూడా ఇంకా ఇప్పటి వరకు ఇంప్లిమెంట్ అవ్వలేదు అని కూడా ప్రధానంగా చెప్తున్నారు. ఇక్కడ సభా ప్రాంగణంలో కొంతమంది మహిళలు కూడా ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాము గవర్నమెంట్ స్కీమ్స్ ఏ మేరకు ఇంప్లిమెంట్ అవుతున్నాయి. ఈ స్టేట్లో 6 గ్యారెంటీలు ఏవైతే కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రామిస్ చేసిందో ఎలక్షన్స్ టైంలో, కాంగ్రెస్ ఇప్పుడు ప్రభుత్వంలోకి అధికారంలోకి వచ్చాక ఏ మేరకు ఇంప్లిమెంట్ చేస్తున్నారని ఇక్కడ మహిళల్ని అడుగుదాము. అమ్మ నమస్తే అమ్మ, మీ పేరు? నా పేరు అనితా సురేందర్ రెడ్డి, మాది ఏట్లెర్రవల్లి గ్రామం. అమ్మ, ఈ 6 గ్యారెంటీలు ప్రభుత్వం ఏదైతే కాంగ్రెస్ ప్రామిస్ చేసిందో దాంట్లో గృహజ్యోతి అని 200 యూనిట్లు ఫ్రీ కరెంట్ అనేది ఇప్పుడు ఇంప్లిమెంట్ చేస్తున్నారా? ఇప్పుడు ఇంప్లిమెంట్ అవుతుందండి. మొన్ననే కదా, నెల కింద మనం చేవెళ్ళలో అనౌన్స్ చేసి అది అక్కడి నుంచి స్టార్ట్ చేసినారు. 500 గ్యాస్ ఒకటి, 200 యూనిట్ స్టార్ట్ అయిపోయింది ఇక విలేజ్లలో. మనకి ఇంప్లిమెంట్ అవుతున్నది. ఇప్పుడు 4 అయితే కంప్లీట్ అయినాయండి. ఇప్పుడు ఒకటి బస్సు, లేడీస్కి బస్సు ఫ్రీ అన్నారు కదా, అదొకటి. ఇప్పుడు ఆరోగ్యశ్రీగా మెడికల్గా అంటే 10 లక్షల రూపాయల బీమా ఒకటి, అదొకటి. ఇప్పుడు 500 సిలిండర్ ఒకటి. మళ్ళా నెక్స్ట్ 200 కరెంటు, 200 యూనిట్ల వరకు కరెంటు, అదైతే ఇంప్లిమెంట్ అయింది. ఇంకా 2 ఉన్నాయి మనకేంటి. యాక్చువల్గా జిల్లాలో కొన్ని ప్లేసెస్లో చాలామంది కూడా పబ్లిక్ ఒపీనియన్ తీసుకున్నాము. వాళ్ళల్లో కొంతమంది ఇంకా కొన్ని జిల్లాలో 200 యూనిట్స్ ఏదైతే ఫ్రీ పవర్ ఉందో అది ఇంకా ఇంప్లిమెంట్ అవ్వట్లేదు. అలాగే దానితో పాటు 500 రూపీస్కి సిలిండర్ ఏదైతే ప్రామిస్ చేసిందో గవర్నమెంట్, అది ఇంతవరకు ఇంప్లిమెంట్ అవ్వట్లేదు అని చెప్తున్నారు. ఇప్పుడు అనౌన్స్ చేసినాక ఇదే నెల కాబట్టి నెక్స్ట్ మంత్ నుంచి అవుతుందని చెప్పారు కదా, నెక్స్ట్ మంత్ లోపల అయిపోతుందని చెప్తున్నారు గవర్నమెంటే. మనకు అవుతున్నదనే ప్రాసెస్ అయితే జరుగుతుందండి. ఇప్పుడు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ అయితే విలేజ్లకు వచ్చి తీసుకుంటున్నారు, లేని వాళ్ళకు జీరో బిల్ ఇచ్చిపోతున్నారు. అది అయితే ఇప్పుడు ప్రస్తుతం 200 యూనిట్స్ ఏదైతే ఫ్రీ పవర్ గృహజ్యోతి ఉందో అది ఇంకా ఇప్పటికీ కూడా జీరో బిల్ ఏదైతే ఉందో అది ఇంతవరకు ఇంకా ఇష్యూ చేయలేదంట. ఏప్రిల్ మంత్కి అంటే మార్చ్ బిల్ ఏదైతే ఉందో ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఈ బెనిఫిషియరీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ మంత్ వాళ్ళకి బిల్ వచ్చిందంట, జీరో బిల్ అయితే రాలేదు అని చెప్తున్నారు. లేదండి, ఇప్పుడు మా ఊళ్ళో అయితే అయింది. మళ్ళీ లాస్ట్ బిల్లే. ఇప్పుడు ఇది ఏప్రిల్ కదా, మార్చి ఫస్ట్ వీక్లోనే తీసిరు. మీ దేవురు అన్నారు? ఏట్లెర్రవల్లి షాబాద్ మండల్, రంగారెడ్డి డిస్ట్రిక్ట్ మాది. ఓకే, అవుతున్నది. మరి ఇంపడే అవుతున్నా అంటే కొంచెం టైం. ఈ వర్క్ ఏంటంటే డిపార్ట్మెంట్ వర్కర్స్ కూడా, ఎంప్లాయీస్ కూడా కొన్ని డిలే చేస్తుండొచ్చు. మన ముఖ్యమంత్రి గారు అయితే స్పీడ్గా చేయాలని కూడా వచ్చింది. విలేజ్లలో మీటింగ్లు కూడా పెట్టారు, అందరిని పిలిచి దగ్గరికి బిల్ తీసుకొని. ఇప్పుడు ప్రజాపాలన ఒకటి ఫామ్స్ అప్లై చేశారు కదా, ఎవరు దానికి ఎలిజిబుల్ ఉన్నారో చూసుకొని ఐఐటి అయితేనే ఉన్నాయి. కాంగ్రెస్ సింపథైజర్ మహిళ ఉన్నారు, ఆవిడని అడిగి తెలుసుకుందాము. అమ్మ నమస్తే, చెప్పండి ఏ ఊరు నుంచి వస్తున్నారు? నమస్తే, మాది షాబాద్ మండల్ ఎడ్డికోటర్ నుంచి వస్తున్నాను.
నా పేరు జ్యోతి. ఈరోజు జనజాతర సభకి దాదాపు ఎంతమంది ప్రజలు అంటే ఎంతమంది వస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు బహిరంగ సభకి? మేము ఇక్కడ ఒక 10 లక్షల మంది జనాలు, ఆల్రెడీ 10 లక్షలు అనుకున్నాము, డబల్ అవుతున్నారు. 20 లక్షలు దాదాపుగా, అంటే 10 నుంచి 20 లక్షల లోపు ఖచ్చితంగా అటెండ్ అవుతారు అనేది ఎక్స్పెక్ట్. సీటింగ్ కెపాసిటీ మాత్రం దాదాపు ఓన్లీ 10 లక్షల మందికి అంటున్నారు, మీరు 15-20 లక్షలు అంటున్నారు. మరి సీటింగ్ కెపాసిటీని ఇంకా ఇంక్రీజ్ చేశారా? ఇంక్రీజ్ చేసి ఇప్పుడు ఇచ్చిన సమాచారం ఇంకో 5 లక్షలకు పెంచాలని చెప్పేసి మాట్లాడారు. సో 5 లక్షలకు ఏర్పాటు చేస్తున్నారు. ఇంకా మిగతా వాళ్ళు ఎవరైనా వస్తే దాన్ని బట్టి ఏర్పాట్లు చేస్తారు.